డే 2లో నైట్ సూప్ రెడీ చేసుకుంటూ ఉన్నాము. సో ప్రతి సూప్లో కానీ ప్రతి వంటలో కూడా ప్రోటీన్ ఉందా, వెజిటేబుల్స్ ఉన్నాయా అని చూసుకుంటూ ఉన్నాము. సో అలాంటిది ఈరోజు సూప్ కూడా అలాగే అనమాట. మనకు తోలు తీసిన పెసరపప్పు నానబెట్టేసి పక్కన తీసి పెట్టాను, నీళ్ళు తీసి పక్కన పెట్టినట్టుది. అండ్ దిస్ ఇస్ పాలకూర, 1 కప్పు పాలకూర. అండ్ టమాటోస్, 1 కప్ టమాటోస్. అండ్ తగినంత మనము పెప్పర్ పౌడర్ వేసుకుంటాము. అండ్ చెక్క తీసుకున్నాను, దాల్చా 1 చెక్క సరిపోతుంది. అండ్ ఆనియన్ చూసాను, చెక్క చూడండి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. క్వాంటిటీ అంటే 1 చెక్క, 1 తుంట, జస్ట్ 1 రెమ్మ తీసుకున్నాను చెక్కట్టు. జీలకర్ర పొడి. సో ఇవన్నిటితో మనం సాల్ట్ వేసాను. అన్నీ జస్ట్ వేసేయడమే, దీనికి మళ్ళీ ఫ్రై చేసుకోవడము ఏం అవసరం లేదు. వేసాను. అలాగే కూడా ఆనియన్ వేసాను. ఆనియన్, పాలకులో కూడా మంచి యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో మనం వేసుకునే అన్నీ కూడా చాలా ఇది కూడా మిరియాల పొడి కొంచెం వేసేసాను ఇప్పుడే. ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను, కొంచెం తగ్గినంత చూసుకొని వేసుకోవాలి మనం. అండ్ ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను. మనకు సూపుకు సరిపోయేమైనా, మనం కావాలంటే కాస్త పసుపు వేసుకోవచ్చు, మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు నేను విజిల్ పెడుతున్నాను. అట్లీస్ట్ ఒక 3-4 విజిల్స్ వచ్చినా మనకు చాలు, వస్తే మనం. సో ఈ విజిల్లో సో ఇదండి మనము ఎనిపిన తర్వాత, అంటే అది విజిల్ వచ్చింది కదా, విజిల్ వచ్చిన తర్వాత మనం బాగా ఎనుపుతాం అనమాట. అంటే దాని మిక్సర్లో అయినా వేసుకోవచ్చు. సో దెన్ ఎనిపిన తర్వాత దిస్ ఈస్ ద రెయిన్బో సూప్ అండ్ ఇట్ ఈస్ రెడీ.